Cricket. Gone! Straight to hand at point. What is first delivery? భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా తన ప్రతాపం చూపించింది. ఎలాంటి పోరాటం లేకుండా పాకిస్తాన్ టీమిండియా చేతిలో మట్టి కరిపించింది. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మైదానంలో ఏకపక్షంగా ముగిసినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత జట్టు అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. దీనిని ఒక ప్రతీకాత్మక నిరసనగా టీమిండియా పేర్కొంది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే క్రీజ్లో ఉండగా మ్యాచ్ ముగిసింది. అయితే విజయం సాధించిన వెంటనే భారత ఆటగాళ్లెవ్వరూ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఈ నిరసన టాస్ సమయం నుంచి మొదలైంది. అప్పుడు కూడా సూర్యకుమార్ పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు భారత డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లగా సహాయక సిబ్బంది తలుపులు మూసివేసినట్టు సమాచారం. Just a shot and Pakistan new ball. Red duck in the last game for Sayyam Ayub. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది మరింత వివాదాన్ని రాజేసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ కెప్టెన్ గైర్హాజరుపై ఆ జట్టు కోచ్ మైక్ హస్సెన్ ను ప్రశ్నించగా ఆయన అసలు కారణం చెప్పినప్పటికీ మ్యాచ్ ముగిసిన తీరుపై తమ జట్టు నిరాశగా ఉందని అంగీకరించాడు. మేము కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రత్యర్థి జట్టు అలా చేయకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. మేము వారి వద్దకు వెళ్లే వరకు వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఇది చాలా బాధాకరమైన ముగింపు అని హెస్సన్ పేర్కొన్నాడు. ఈ వివాదంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశ్నించగా ఆయన ఒక్క మాటలో తన వైఖరిని స్పష్టం చేశారు. క్రీడా స్ఫూర్తి కన్నా జీవితంలో కొన్ని విషయాలు ముఖ్యమైనవని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాకుండా పహల్గాం బాధితులకు అండగా ఉంటామంటూ పేర్కొన్నాడు. మేము పహల్గాం బాధితులకు అండగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విజయాన్ని మేము భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. వారు మనల్ని ఎల్లప్పుడూ ఇన్స్పైర్ చేస్తారని భావిస్తున్నా అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. క్రికెట్. Gone! Straight to hand at point. What is first delivery? భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా తన ప్రతాపం చూపించింది. ఎలాంటి పోరాటం లేకుండా పాకిస్తాన్ టీమిండియా చేతిలో మట్టి కరిపించింది. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మైదానంలో ఏకపక్షంగా ముగిసినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత జట్టు అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. దీనిని ఒక ప్రతీకాత్మక నిరసనగా టీమిండియా పేర్కొంది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే క్రీజ్లో ఉండగా మ్యాచ్ ముగిసింది. అయితే విజయం సాధించిన వెంటనే భారత ఆటగాళ్లెవ్వరూ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఈ నిరసన టాస్ సమయం నుంచి మొదలైంది. అప్పుడు కూడా సూర్యకుమార్ పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు భారత డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లగా సహాయక సిబ్బంది తలుపులు మూసివేసినట్టు సమాచారం. Just a shot and Pakistan new ball. Red duck in the last game for Sayyam Ayub. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది మరింత వివాదాన్ని రాజేసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ కెప్టెన్ గైర్హాజరుపై ఆ జట్టు కోచ్ మైక్ హస్సెన్ ను ప్రశ్నించగా ఆయన అసలు కారణం చెప్పినప్పటికీ మ్యాచ్ ముగిసిన తీరుపై తమ జట్టు నిరాశగా ఉందని అంగీకరించాడు. మేము కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రత్యర్థి జట్టు అలా చేయకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. మేము వారి వద్దకు వెళ్లే వరకు వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఇది చాలా బాధాకరమైన ముగింపు అని హెస్సన్ పేర్కొన్నాడు. ఈ వివాదంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశ్నించగా ఆయన ఒక్క మాటలో తన వైఖరిని స్పష్టం చేశారు. క్రీడా స్ఫూర్తి కన్నా జీవితంలో కొన్ని విషయాలు ముఖ్యమైనవని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాకుండా పహల్గాం బాధితులకు అండగా ఉంటామంటూ పేర్కొన్నాడు. మేము పహల్గాం బాధితులకు అండగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విజయాన్ని మేము భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. వారు మనల్ని ఎల్లప్పుడూ ఇన్స్పైర్ చేస్తారని భావిస్తున్నా అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. క్రికెట్. Gone! Straight to hand at point. What is first delivery? భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా తన ప్రతాపం చూపించింది. ఎలాంటి పోరాటం లేకుండా పాకిస్తాన్ టీమిండియా చేతిలో మట్టి కరిపించింది. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మైదానంలో ఏకపక్షంగా ముగిసినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత జట్టు అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. దీనిని ఒక ప్రతీకాత్మక నిరసనగా టీమిండియా పేర్కొంది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పాకిస్తాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే క్రీజ్లో ఉండగా మ్యాచ్ ముగిసింది. అయితే విజయం సాధించిన వెంటనే భారత ఆటగాళ్లెవ్వరూ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. ఈ నిరసన టాస్ సమయం నుంచి మొదలైంది. అప్పుడు కూడా సూర్యకుమార్ పాక్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు భారత డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లగా సహాయక సిబ్బంది తలుపులు మూసివేసినట్టు సమాచారం. Just a shot and Pakistan new ball. Red duck in the last game for Sayyam Ayub. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది మరింత వివాదాన్ని రాజేసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ కెప్టెన్ గైర్హాజరుపై ఆ జట్టు కోచ్ మైక్ హస్సెన్ ను ప్రశ్నించగా ఆయన అసలు కారణం చెప్పినప్పటికీ మ్యాచ్ ముగిసిన తీరుపై తమ జట్టు నిరాశగా ఉందని అంగీకరించాడు. మేము కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రత్యర్థి జట్టు అలా చేయకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. మేము వారి వద్దకు వెళ్లే వరకు వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఇది చాలా బాధాకరమైన ముగింపు అని హెస్సన్ పేర్కొన్నాడు. ఈ వివాదంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశ్నించగా ఆయన ఒక్క మాటలో తన వైఖరిని స్పష్టం చేశారు. క్రీడా స్ఫూర్తి కన్నా జీవితంలో కొన్ని విషయాలు ముఖ్యమైనవని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాకుండా పహల్గాం బాధితులకు అండగా ఉంటామంటూ పేర్కొన్నాడు. మేము పహల్గాం బాధితులకు అండగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విజయాన్ని మేము భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. వారు మనల్ని ఎల్లప్పుడూ ఇన్స్పైర్ చేస్తారని భావిస్తున్నా అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. క్రికెట్ భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా తన ప్రతాపం చూపించింది. ఎలాంటి పోరాటం లేకుండా పాకిస్తాన్ టీమిండియా చేతిలో మట్టి కనిపించింది. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మైదానంలో ఏకపక్షంగా ముగిసినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత జట్టు అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. దీనిని ఒక ప్రతీకాత్మక నిరసనగా టీమిండియా పేర్కొంది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే క్రీజ్లో ఉండగా మ్యాచ్ ముగిసింది. అయితే విజయం సాధించిన వెంటనే భారత ఆటగాళ్లెవ్వరూ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఈ నిరసన టాస్ సమయం నుంచి మొదలైంది. అప్పుడు కూడా సూర్యకుమార్ పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు భారత డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లగా సహాయక సిబ్బంది తలుపులు మూసివేసినట్టు సమాచారం. Just a shot and Pakistan new ball. Red duck in the last game for Sayyam Ayub. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది మరింత వివాదాన్ని రాజేసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ కెప్టెన్ గైర్హాజరుపై ఆ జట్టు కోచ్ మైక్ హస్సెన్ ను ప్రశ్నించగా ఆయన అసలు కారణం చెప్పినప్పటికీ మ్యాచ్ ముగిసిన తీరుపై తమ జట్టు నిరాశగా ఉందని అంగీకరించాడు. మేము కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రత్యర్థి జట్టు అలా చేయకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. మేము వారి వద్దకు వెళ్లే వరకు వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఇది చాలా బాధాకరమైన ముగింపు అని హెస్సన్ పేర్కొన్నాడు. ఈ వివాదంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశ్నించగా ఆయన ఒక్క మాటలో తన వైఖరిని స్పష్టం చేశారు. క్రీడా స్ఫూర్తి కన్నా జీవితంలో కొన్ని విషయాలు ముఖ్యమైనవని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాకుండా పహల్గాం బాధితులకు అండగా ఉంటామంటూ పేర్కొన్నాడు. మేము పహల్గాం బాధితులకు అండగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విజయాన్ని మేము భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. వారు మనల్ని ఎల్లప్పుడూ ఇన్స్పైర్ చేస్తారని భావిస్తున్నా అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.